హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ముందుగా ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్లో ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ అని టైప్ చేసుకోవాలి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. సో తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ లింక్స్ ఓపెన్ అవుతాయి కదా, అందులో ఫస్ట్ లింక్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి మిడిల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద డిస్టిక్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మనం ఆ డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు అక్కడ సెంటర్ కోడ్ దాంతోపాటు స్కూల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ స్కూల్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనం క్యాండిడేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ స్కూల్ అయితే సెలెక్ట్ చేసి ఉంటామో ఆ స్కూల్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి కాబట్టి ఫస్ట్ డే కార్డ్ క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ కార్డ్ క్లిక్ చేసి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్ కార్డ్ క్లిక్ చేసి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఈ డేటా అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా హాల్ టికెట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వన్స్ ఆ డేటా అంతా అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ దిస్ హాల్ టికెట్ని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ ప్రింట్ సెట్టింగ్స్కి లింక్ అయిపోతుంది. నేను సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి సేవ్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ వేరే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే అక్కడ గో టు డౌన్లోడ్ అదర్ హాల్ టికెట్ని క్లిక్ చేసి సేమ్ ప్రొసీజర్ని మనం కంటిన్యూ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను పీడిఎఫ్ ఫార్మేట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఉంటాను కదా, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.